ఈడ ఉన్నటువంటి 1323 ఓటర్లు ఖర్చు పెట్టింది దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ఎంటర్ అయితే ఆ కాలనీని చూస్తే మళ్ళీ అక్కడ ఎక్కడైనా స్థలము దొరుకుతుందా, అక్కడ ఆ కాలనీలో మైనార్టీ కాలనీలో నేను కూడా ఒక ఇల్లు కట్టుకుంటాము అనేటి విధంగా తీర్చిదిద్దినారు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు. అదేవిధంగా ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీలో కానీ గతంలో ఎవ్వరూ వచ్చి అడిగినా లేదు అనకుండా కైప గ్రామాన్ని ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాము. సరిపోవడం లేదని చెప్తా ఉన్నారు. రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ యొక్క పింఛన్లు తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా 2000 నుంచి 3000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతా ఉందని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాము. అదేవిధంగా మా అక్క చెల్లెళ్ళు ఎవరైనా పసుపు కుంకుమకు మన అన్ననో తమ్ముడో సంవత్సరానికి ఒక్కసారి ఒడిబియ్యం పోసుకునేటువంటి అలవాట్లు మన ఆచరణలు మనకు ఉన్నాయి. ఎంత పేద కుటుంబమైనా ఎంత పేదవాడైనా అయ్యా నా చెల్లెలకో నా అక్కకో సంవత్సరానికి ఒక్కసారి పసుపు కుంకుమకు వారికి ఒడిబియ్యం పోస్తే శుభం కలుగుతుంది, ఆడపిల్లకు చేస్తే అని చెప్పి ఆ ఆడపిల్లకు పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా ఒడిబియ్యం పోస్తే 500 1000 రూపాయలు పెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఒక్క నిమిషం మా ఏమో అక్కడ ఒక నాయకుడేమో నా తల్లిని తిడతాడు. చెల్లా రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక పెద్ద వ్యక్తి రేపో మాపో అని ఆరోగ్యము బాగలేక మంచంలో ఉన్నటువంటి నా తల్లిని పట్టుకొని నీ అమ్మ అంటున్నాడు చెల్లా రామకృష్ణారెడ్డి. అది ఆయన విఘ్నతగా వదిలిపెడుతున్నా. మొన్నటి వరకు ఒకటికి తొడలు కొట్టుకున్నారు. ఈ రోజు ఇదే బిజ్జం పార్థసారథి రెడ్డి నలుగురు కలిసి ఈ రోజు పేపర్లో చూశారు. మరి మేము ఏమి పారిణ్యం చేశామో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ నలుగురు నాయకులు ఒకటయ్యారు, మాజీ శాసనసభ్యులంతా ఒకటయ్యారు. నేను ఒక్క సేవకుడినే మీ దగ్గర ఉన్నాను. మీకందరూ ఒక్కటే కోరుకుంటున్నా, నేను అభివృద్ధి చేశాను. మీ అందరిని అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని శిరస్సు వచ్చి అడుగుతా ఉన్నాను, నన్ను ఆశీర్వదించండి, మళ్ళీ గెలిపించండి, మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించండి. ఈ బనగానపల్లెలో అభివృద్ధి కావాలన్నా అరాచకం కావాలనో కోరుకోండి. మీ కోరి గ్రామాలు ప్రశాంతంగా ఉండాలన్నా వద్దా? ఈ రోజు ఎవరేస్తే బాగుంటుందో ఆలోచన చేసుకుని రేపు 11వ తారీఖున జరగబోయేటువంటి శాసనసభ ఎన్నికలలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాబోతా ఉన్నారు. మీ ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో, కార్యకర్త ఆశీస్సులతో గెలవబోతున్నాను. మీరందరికీ కూడా మరొక్కసారి ఈ రేపు 11వ తారీఖున సైకిల్ గుర్తుకు ఓటేయండి. బీసీ జనార్దన్ రెడ్డి అనేటువంటి నేను 11వ తారీఖున శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. నాకు ఒక ఓటు, మాండ్ర శివారెడ్డి ఎంపీ గుర్తుకు ఒక ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి మీరందరూ కూడా ఆశిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్మోహన్, జై తెలుగుదేశం.